నమస్కారం. ఈరోజు సుఖీభవలో గోళ్ళని బట్టి అనారోగ్యాన్ని చెప్పొచ్చా? నిద్రలో రక్తపోటు హెచ్చుతగ్గులతో గుండె జబ్బు, పక్షవాతం ముప్పు. చలికాలంలో ఆస్తమా అదుపు ఎలా? గుండె వేగాన్ని పెంచే ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ఇంకా హెల్త్ టిప్. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్లు మన గోళ్లను కూడా పరీక్షగా చూడడం మనలో చాలా మందికి అనుభవమే. గోళ్ల ఆకృతి, వాటి తీరుతెన్నులను పరిశీలించడం ద్వారా డాక్టర్లు చాలా వరకు మన ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారు. గోళ్లను పరీక్షగా చూడడం ద్వారా రక్తహీనత మొదలుకొని విటమిన్ల లోపాలు, కాలేయ జబ్బులు, చివరికి ఊపిరితిత్తుల్లో సమస్యల వరకు చాలా జబ్బుల ఆనుపానుల్ని పసిగట్టొచ్చు. మన ఆరోగ్యానికి ఆనవాళ్లుగా నిలిచే గోళ్లను గురించి, అవి తెలియజెప్పే సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోళ్లు మన వేళ్లకు అందమైన ఆభరణాలు. అతి సున్నితమైన వేలికొసలకు ఆసరాగా, దెబ్బల నుంచి, పట్టుకునే ఒత్తిడి నుంచి వేళ్లకు ఆదరువుగా నిలుస్తున్నవి గోళ్లే. మొత్తంగా మన గోళ్లు చేతి వేళ్లకు అద్భుతమైన ఆనవాళ్లు. అంతేకాదు, గోళ్లు మన దేహ ఆరోగ్యానికి ప్రతిబింబాలు కూడా. గోళ్లలో కనిపించే ప్రతి చిన్న మార్పు మన ఒంట్లో తలెత్తిన అనారోగ్యం తాలూకు సంకేతమే అంటారు డాక్టర్లు. గోళ్లలో కనిపించే రంగులు, మార్పులు, వాటి స్థితిగతులు ఇవన్నీ మన శారీరక అనారోగ్యాన్ని పట్టిస్తాయి. రక్తహీనత, విటమిన్ల లోపాల వంటి చిన్నా చితక ఆరోగ్య సమస్యలు మొదలుకొని హై బీపీ, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి ప్రమాదకర విపత్తుల వరకు ఎన్నో రకాల అనారోగ్య సంకేతాలు మన గోళ్లలో ప్రతిఫలిస్తాయి. గోళ్లు మన ఆరోగ్యాన్నే కాదు, మనం ఏం తింటున్నాం, ఏం లోపించింది కూడా తెలియచేస్తాయి. అందుకే డాక్టర్లు కూడా అనారోగ్యాన్ని అంచనా వేసేందుకు పేషెంట్ కళ్ళు, పళ్ళు, చర్మం, నాలుకతో పాటు గోళ్లను కూడా చాలా నిశితంగా పరిశీలిస్తుంటారు. మనకి నెయిల్ చూసి ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా వరకు మనం గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తహీనత. ఐరన్ డెఫిషియన్సీలో ఇట్లా స్పూన్ లాగా ఉండి పైకి కరువు లాగా ఉంటాయి, పేల్ అయిపోతాయి, వైట్గా అయిపోతాయి ఇవి. B12 డెఫిషియన్సీ వాళ్ళలో కూడా కైలో నెక్ అంటే స్పూల్ షేప్డ్ నెయిల్స్ ఉండటం అండ్ బ్రిటిల్ నెయిల్స్ అంటే నెయిల్స్ అన్ని క్రాక్ అవడం అంటూ జరుగుతుంటుంది. కాల్షియం డెఫిషియన్సీ, మనమైతే రొటీన్గా కాల్షియం తీసుకోమో ఆ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా ఇట్లా వైట్ లైన్స్ కనబడుతుంటాయి. జింక్ డెఫిషియన్సీలో కూడా మనకి బూస్ట్ లైన్స్ అనే లైన్స్, మెవరిక్ లైన్స్ అనే లైన్స్ కనపడుతూ ఉంటాయి. విటమిన్ A డెఫిషియన్సీ, విటమిన్ D డెఫిషియన్సీ వల్ల కూడా మనకి నెయిల్స్ వైట్ అవటం జరుగుతుంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్లో వస్తే ఫస్ట్ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అంటే నెయిల్ స్ట్రైట్ పెరగకుండా పైకి పెరుగుతుంటుంది. అంటే ఇలా పెడితే నెయిల్స్ మనకి దగ్గరికి రావు, మొత్తం ఇట్లా పెడితే ఈ డైమండ్ లుక్ అని పోయి దగ్గరికి వచ్చేస్తుంటాయి. దాన్ని క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. సో ఈ కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఈ క్లబ్బింగ్ ఆఫ్ నెయిల్స్ కొందరు చూస్తుంటాం. లివర్ ప్రాబ్లమ్స్లో మనము ఇప్పుడు మనకి టెర్రీ నెయిల్స్ అని వస్తుంటాయి, బ్లాక్ లైన్స్ కనపడుతుంటాయి నెయిల్ పైన, దాన్ని టెర్రీ నెయిల్స్ అంటాం. అలానే మనకి రీనల్ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఆఫ్ అండ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. అంటే ఒక నెయిల్ మనం ఒక మొత్తం నెయిల్ ప్లేట్ తీసుకోగలిగితే కిందదేమో మనకి పింక్ కలర్ ఉండి పైన వైట్ కలర్ నెయిల్స్ ఉంటాం. దీన్ని ఆఫ్ అండ్ ఆఫ్ నెయిల్స్ అంటాం. ఓకే, ఆర్ లిండ్సే నెయిల్స్ అంటాం. నెక్స్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళలో నెయిల్ పూర్తిగా ఎల్లో కలర్ అయిపోతుంటాయి. మన గోళ్లను నిత్యం పరిశీలనగా చూసుకుంటూ వాటిలో కనిపించే మార్పులపై అవగాహన పెంచుకుంటే మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవచ్చు. కొంతమందికి గోళ్లు కొద్దిగా పెరగగానే వాటంతటవే విరిగిపోతుంటాయి. అలా గోళ్లు విరిగిపోతుంటే కాల్షియం తక్కువగా ఉందని, విటమిన్ D లేదా జింక్ వంటి పోషకాహారం లోపాలున్నాయని గుర్తించాలి. దీని పరిష్కారానికి కొవ్వు శాతం తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు, చేపలు ఆహారంలో అధికంగా తీసుకోవాలి. కొందరికి గోళ్లు త్వరగా పెరగవు, పైగా పాలిపోయి ఉంటాయి. రక్తహీనత, పోషకాహార లోపం ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు, గుండె లేదా కాలేయానికి సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. చేతివేళ్ల మొదల్లో వాపు వచ్చిందంటే దాన్ని క్లబ్బింగ్ అంటారు. ఇది గుండె జబ్బులకు సంకేతం. గోళ్లపై సన్నటి ఎర్రటి గీతలు కనిపిస్తూ గోళ్ల కింది భాగం నలుపు రంగులోకి మారుతుంటే దాన్ని గుండె పైపొరలో వాపుకు సంకేతంగా చెబుతారు డాక్టర్లు. నెయిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఫంగల్ ఇన్ఫెక్షన్స్. గ్రీన్ కలర్ ఉండి స్కిన్ ఇది ఊడిపోయి మనకి వైట్ ప్యాచెస్లా తయారవుతుంటాయి. ఎటువంటి నొప్పి కానీ ఏమి ఉండవు. కొన్ని నెయిల్స్కి ఉంటాయి కానీ అన్ని నెయిల్స్కి ఇది స్ప్రెడ్ అవ్వదు. ఈ నెయిల్ ఫంగస్ ఉన్న వాళ్ళకి మనము ఆ నెయిల్ బిట్స్ ఏదైతే తీసి KOH మైక్రోస్కోప్ కింద చేసి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఓరల్ యాంటీఫంగల్స్తో పాటు మనం లేజర్ థెరపీ చేయించుకోవడం వల్ల నెయిల్ ఫంగస్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అంటే గోరు చుట్టూ చాలా నొప్పి ఉంటుంది, ఎందుకంటే చీము కొంచెం ఉన్నా కానీ అది ఎక్కువ ఎక్స్పాండ్ చేసే ప్లేస్ ఉండదు. సో ఆ టిష్యూస్ మనం అది ఎక్స్పాండ్ చేసే విపరీతమైన నొప్పి ఉంటుంది.
మనకి వాటికి ఎటువంటి మన సొంతంగా యాంటీబయాటిక్స్ వాడకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సూట్ అయ్యే యాంటీబయాటిక్స్ యూస్ చేసుకొని ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని మనం డ్రైన్ చేసుకోవడం వల్ల మనము ఈ పారోనెక్కియా అంటాం, దీని నుంచి మనం బయటపడిపోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్, నేలుకు వచ్చే ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్. అది డైరెక్ట్ నేలుకి రాదు, నేలు కింద జంక్షన్లో వస్తుంటాయి. దాన్ని మనం ప్లెయిన్ వార్డ్స్ అంటాం. ఆ ప్లెయిన్ వార్డ్స్ మనకి క్రయోథెరపీ ప్లస్ జింక్ తో ప్లస్ అల్సిలిక్ యాసిడ్ లోషన్స్ వాడటం మనము ఇదైతే నేల్ దగ్గర వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిపోవచ్చు. నేల్ కింద కూడా కొందరికి మనకి క్యాన్సర్స్ వస్తుంటాయి. దాంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన గ్లోమస్ ట్యూమర్ కానీ లేదంటే బేసల్ సెల్ కార్సినోమా కానీ ఇవి వచ్చినప్పుడు కూడా ఇనీషియల్గా నేల్ మెలనోమాకి అంటే బ్లాక్ స్ట్రాండ్స్ కనపడటం కానీ నేల్ మొత్తం బ్లాక్ అవటం జరుగుతుంటాయి. రక్తం తక్కువగా ఉన్నప్పుడు, రక్తహీనతతో బాధపడుతున్నప్పుడు గోళ్లన్నీ తెల్లగా పాలిపోయినట్టుగా కనిపిస్తుంటాయి. గోళ్లు వంపుపోయి చెంచాలాగా కనిపించడము రక్తహీనతకు సంకేతమే. గోళ్ల మీద తెల్లని చిన్నపాటి గీతలు కనిపిస్తున్నప్పుడు, ప్రతి గోరు మీద ఇలాంటి తెల్లని గీతలు కాస్త హెచ్చు స్థాయిలోనే కనబడుతుంటే రక్తంలో ప్రోటీన్లు లోపించాయని అర్థం. ఇలాంటప్పుడు గుడ్డులోని తెల్లసొన, పప్పుధాన్యాలు, సోయాని ఆహారంలో చేర్చుకుంటే ఈ తెల్లని గీతలు మాయమైపోతాయి. గోళ్ల ఉపరితలం హెచ్చుతగ్గులుగా అక్కడక్కడా లొట్టలు పడినట్టుగా ఉంటే అది సోరియాసిస్ రానున్నది అనడానికి సంకేతం కావచ్చు. గోళ్లలో నీలం రంగు గీతలు కనిపించడం అనేది మన రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉందనడానికి సంకేతం. గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా అవి కాలేయంలో తలెత్తిన సమస్యల తాలూకు సంకేతాలుగా అనుమానించాలి. ఇక గోళ్ల ఎదుగుదల తక్కువగా ఉండి పసుపుపచ్చ రంగులో మందంగా ఉంటున్నప్పుడు కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందని అనుమానించాలని చెబుతారు నిపుణులు. స్కిన్కి ఏదైతే డైట్ తీసుకుంటున్నామో అంటే నెయిల్ కూడా చాలా మనకి విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ దానికి అవసరం. బేసికల్లీ నెయిల్ కూడా ఒక ప్రోటీనే. సో మనం తీసుకున్న డైట్లో నెయిల్స్ బాగుండాలంటే మనం ఆ ప్రోటీన్ రిచ్ డైట్ అంటే ఎగ్, స్ప్రౌట్స్, ఇంకా మీట్, ఇంకా అన్ని సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం, డైలీ 9 గ్లాసెస్ వాటర్ తీసుకోవడం, హాట్ ఎన్విరాన్మెంట్కి ఇంకా హాట్ వెదర్కి నెయిల్స్ని ఎక్స్పోజ్ చేయకుండా మనం తీసుకునే డైట్ ఐరన్ రిచ్ డైట్ అంటే గ్రౌండ్ నట్, జాగరీ అంటే బెల్లము, డేట్స్, ఆకుకూరగాయలు, B12 డైట్ అంటే రైస్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవడము, సెలీనియం అంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటే మెగ్నీషియము, జింక్, ఇవన్నీ మనకి ఎగ్లో అందుబాటులో ఉంటాయి. ఇది నాన్ వెజిటేరియన్స్లో మొలకెత్తిన గింజల్లో అందుబాటులో ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల నెయిల్ స్ట్రక్చర్కి ఏదైతే మనకి కావాల్సిన విటమిన్స్ ఇవ్వడం వల్ల నెయిల్ హెల్దీగా, గ్లాసీగా, పింక్ కలర్గా మనకు వస్తుంటాయి. ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు, కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఆరోగ్యం విషయంలో కేవలం మనసు చెప్పిందే కాదు, కొన్నిసార్లు శరీరం చెప్పేది కూడా వినాలి. ముఖ్యంగా గోళ్లు, వాటిలో కనిపించే మార్పులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. అనుమానిత మార్పులేవైనా కనిపిస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఇక గోళ్లను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వాటి సంరక్షణ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. గోళ్ల సందులలో మట్టి, దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాలి. గోళ్లను తరచుగా కత్తిరించుకోవాలి. గృహిణులు, ఇంటి పనుల్లో తలమునకలై ఉండేవారు ఎప్పటికప్పుడు సబ్బుతో చేతుల్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. హానికారకమైన రసాయనాలతో పనిచేస్తున్నప్పుడు తప్పనిసరిగా రబ్బర్ గ్లోవ్స్ ధరించాలి. గోళ్లను కొరికే అలవాటుంటే వెంటనే దాన్ని మానుకోవాలి. గోళ్లకు అలంకరణ, గోళ్ల రంగు వేసుకోవడం మంచిదే, కానీ గోళ్లను ఎప్పుడూ రంగులతో కప్పివేయడమూ అంత మంచిది కాదు. ఈ జాగ్రత్తలు గోళ్లను ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయి. అస్తమా బాధితులకు చలికాలాన్ని కాస్త గడ్డు కాలంగానే చెప్పుకోవాలి. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో చల్లని వాతావరణం, శీతగాలుల మూలంగా ఆస్తమా ఉధృతంగా మారుతుంది. దీంతో తరచూ ఆస్తమా అటాక్స్ వస్తూ ఉంటాయి. ఊపిరి సరిగా అందక ఆయాసంతో ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటారు. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా ఆహార, వ్యాయామాలు, జీవన శైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలోనూ ఆస్తమాను చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెప్తారు డాక్టర్లు. చలికాలంలో ఆస్తమాను అదుపులో ఉంచుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో ఆస్తమాను అత్యంత ప్రమాదకారిగా చెప్పుకోవచ్చు. చలికాలం మిగతా వారికి ఎలా ఉన్నా ఆస్తమా బాధితులకు మాత్రం ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. శీతాకాలంలో బ్యాక్టీరియా, వైరస్లతో నిండిన చలిగాలుల ధాటికి తరచూ ఆస్తమా బాగా తీవ్రమవుతుంటుంది. ఆస్తమా బాధితుల్లో ఇప్పటికే కుచించుకుపోయిన శ్వాస మార్గాలు చలికాలంలో చల్లదనం మూలంగా మరింతగా కుచించుకుపోతాయి. దీంతో ఆస్తమా బాధితులు ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపల్లా విలవిల్లాడాల్సి వస్తుంది.
చలికాలంలో ఆస్తమా బాధితులు జలుబు రాకుండా చూసుకోవడం అత్యవసరం. ఒకవేళ జలుబు చేసినా అది సాధ్యమైనంత త్వరగా తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి దినుసుల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆస్తమా తీవ్రంగా ఉండి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఛాతీపై గోరువెచ్చటి నీటితో గాని లేదా చల్లటి నీటితో గాని వెంటనే కాపడం పెట్టడం మంచిది. యూకలిప్టస్ తైలంను కొన్ని చుక్కలు నీటిలో కలిపి ఆ నీటితో ఆవిరి పట్టడం వల్ల ఆస్తమా తీవ్రత వెంటనే తగ్గుముఖం పడుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. మెత్తగా దంచిన వాము చూర్ణాన్ని 1 గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకుంటే కఫం పల్చబడుతుంది. శ్వాస మార్గాలు కూడా శుభ్రమవుతాయి. ఆస్తమా బాధితులకు అల్లం ఒక మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు. రోజువారీ ఆహార పదార్థాలలో అల్లంను తప్పనిసరిగా వాడుకోవాలి. పరగడుపున గోరువెచ్చటి నీటికి కాస్త నిమ్మరసం కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో ఆస్తమా బాధితులు రోజువారీ ఆహారంలో, జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్యాలకు దూరంగా ఉండాలి. చల్లటి వాతావరణానికి, చల్లటి పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గదిని వెచ్చగా ఉంచుకోవాలి. నిండుగా దుస్తుల్ని ధరించాలి. స్వెట్టర్లు, రగ్గులు వంటి వాటిని శుభ్రంగా ఉతికిన తర్వాతే వేసుకోవాలి. రోజూ కాసేపు నడవడం, ఈత కొట్టడం, యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఈ సీజన్లో ఆస్తమా బాధితులకు చాలా మంచిది. వేగంగా పరిగెత్తినప్పుడు, తీవ్రమైన భావోద్వేగాలకు లోనైనప్పుడు మనందరిలోనూ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అది సహజం. కాసేపు విశ్రాంతి తీసుకోగానే గుండె వేగం మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే దీనికి భిన్నంగా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా గుండె వేగంగా స్పందిస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు ఏట్రియల్ ఫిబ్రిలేషన్గా పిలుస్తారు. గుండెను వేగంగా కొట్టుకునేలా చేసే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటి? మన గుండె ప్రతి నిమిషానికి ఒక 60 నుంచి 90 వరకు ఈ మధ్య రేంజ్లో కొట్టుకుంటుంది అనమాట. ఇది ఏంటంటే లయబద్ధకంగా కొట్టుకుంటుంది, అంటే రిథమిక్గా కొట్టుకుంటుంది. అలా కాకుండా ఎప్పుడన్నా ఈ లయ తప్పినా దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. అంటే యూజువల్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నప్పుడు ఈ లయ తప్పడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాము. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు కారణాలేంటి? హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. అందులో ఈ ఎడమ సైడ్ ఈ కవాటం అంటే వాల్వ్స్, ఆ వాల్వ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు హార్ట్ కొంచెం ఎన్లార్జ్ అవుతుంది అనమాట. సో అలా అయినప్పుడు ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. ఈ బీపీ పేషెంట్స్లో వాళ్ళలో కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ ఎక్కువ. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రిస్క్ అంటే మోర్ దాన్ 80 years ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. అదే కాకుండా ఈ ఎడమ సైడ్ ఈ కవాటంలో ప్రాబ్లం అంటే ఏదైనా మైట్రల్ వాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా ఈ పై హార్ట్లో ఈ పై గదులు పెద్దవైనప్పుడు ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువ. అదే కాకుండా థైరాయిడ్ హార్మోన్ బాడీలో ఎక్కువైనప్పుడు ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఇంకా అదే కాకుండా ఆల్కహాలిజం అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, ఎక్కువగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి ఒబీస్గా ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలోనూ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్తో ఎలాంటి కాంప్లికేషన్లు ఎదురవ్వచ్చు? ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అయితే ఎవరికైతే ఉందో హార్ట్ రేట్ పెరిగిపోతుంది. హార్ట్ బీట్ ఒక మోర్ దాన్ 120, 130, కొంతమందికి ఈవెన్ 200 వరకు, అంటే నిమిషానికి 200 సార్లు కూడా కొట్టుకోవచ్చు. సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, హార్ట్ అంత ఎక్కువ స్పీడ్లో కొట్టుకుంటున్నప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోయి హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. సో ఆ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు ఆ ఎల్వి డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అదే కాకుండా హార్ట్ ఇలా లయబద్ధకంగా కొట్టుకుంటున్నప్పుడు హార్ట్లో అనేది బ్లడ్ ఎక్కడ క్లాట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఇలా లయ తప్పి కొట్టుకుంటుందో ఈ హార్ట్ పైగదుల్లో, అంటే మనం ఏట్రియా అంటాం మెడికల్ టర్మ్స్లో, ఆ ఏట్రియాలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఆ క్లాట్స్ ఫామ్ అవుతాయో హార్ట్ ఎప్పుడైతే హార్ట్ కొట్టుకుంటున్నప్పుడు ఈచ్ క్లాట్ బ్రెయిన్లోకి వెళ్ళే రిస్క్ ఎక్కువ. సో దానివల్ల స్ట్రోక్ రావచ్చు. దాన్ని కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్ అంటాం. సో అలా హార్ట్లో ఉన్న క్లాట్ బ్రెయిన్లో వెళ్ళి బ్లాక్ అయితే అప్పుడు స్ట్రోక్ రావచ్చు.
లేకపోతే సడన్గా క్లాట్ ఎక్కడన్నా చేతుల్లో కానీ కాళ్ళలో కానీ కిడ్నీస్లో కానీ అలా ఎక్కడికైనా వెళ్ళి ఆ క్లాట్ డిపాజిట్ అవ్వచ్చు. దానివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ను ఎలా డయాగ్నోస్ చేస్తారు? మన హార్ట్ బీట్ మనకు తెలియదు. ఎప్పుడన్నా పేషెంట్స్ వాళ్ళ సొంత హార్ట్ బీట్ తెలుస్తున్నట్టు, గుండె దడగా ఉంటున్నట్టు ఎప్పుడన్నా సడన్గా అలా అనిపిస్తున్నప్పుడు దాన్ని వాళ్ళ పేషెంట్స్ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు. సో మనం డాక్టర్స్ ఎలా డయాగ్నోస్ చేస్తారంటే మనకి నాడి పట్టుకున్నప్పుడే ఒక 1 minute చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇంకా అదే కాకుండా మనం స్టెథోస్కోప్తో చూసినప్పుడు కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉందని డాక్టర్స్ చెప్పగలరు. మనం ఆ ఈసీజీ చేసినప్పుడు మనం క్లియర్గా ఇది ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని చెప్పొచ్చు అనమాట ఈసీజీలో. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు చికిత్స ఎలా ఉంటుంది? దీనికి 2 రకాలుగా ఉందండి చికిత్స. ఒకటేంటంటే ఇప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది. అంటే 72లో కొట్టుకోవాల్సిన హార్ట్ ఒక 150 to 200 per minute కొట్టుకుంటుంది. సో ఒకటేంటంటే మనం ఆ హార్ట్ బీట్ ఆ రేట్ని కంట్రోల్ చేయడం. ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఈ లయబద్ధకంగా కాకుండా ఇలా లయ తప్పి కొట్టుకున్న హార్ట్ని మళ్ళీ మనం లయబద్ధకంగా కొట్టుకునేలా చేయడం. సో 2 రకాలుగా ట్రీట్మెంట్ ఉన్నాయి. సో యూజువల్గా మనం ఫాలో అయ్యేది ఈ హార్ట్ రేట్ని తగ్గించడం అనేది ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో కొన్ని మందులు అవి ఇచ్చి చేస్తాము. మనం బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ పలచబడడానికి కొన్ని మందులు ఇస్తాం అన్నమాట. ఆ మందులు కంపల్సరీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ఉన్న వాళ్ళు వాడాలి, లేదంటే స్ట్రోక్ రిస్క్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. చాలామందికి ఒక బిలీఫ్ ఏంటంటే ఒక్కసారి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తే ఇంకా దాన్ని క్యూర్ చేయలేము అని ఒక బిలీఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త పద్ధతుల ద్వారా దాన్ని ఏఎఫ్ ఎబ్లేషన్ అంటాం. అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ని మనం ఈ యాంజియోగ్రామ్ ఎలా చేస్తామో అదేవిధంగా ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఎబ్లేషన్ అంటే కొన్ని పర్క్యూటేనియస్ మెథడ్గా, అంటే ఒక చిన్న కీ హోల్ ప్రొసీజర్ ద్వారా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ఎవరికైతే కొంతమంది పేషెంట్స్కి ఇది సాధ్యం అవుతుందో ముందు కొన్ని సిటీ స్కాన్ అలాంటి కొన్ని టెస్టులన్నీ చేసి ఆ ఏఎఫ్ ఎబ్లేషన్ అనే మెథడ్ ద్వారా మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ని పర్మనెంట్గా కూడా క్యూర్ చేయొచ్చు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? చాలా కరెక్ట్గా మందులు అది వాడాలి, అది ఫస్ట్ పాయింట్. యూజువల్గా వార్ఫేర్న్ అని, ఎసిట్రామ్ అని అలాంటి మందులు కామన్గా వాడతారు. సో ఆ మందులు అనేది ఖచ్చితంగా ఒక్కరోజు కూడా స్టాప్ చేయకుండా యూజువల్గా ఈవినింగ్ టైం ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ మందు అనేది కంపల్సరీ వాడాలి. ప్లస్ వాడేటప్పుడు ఐఎన్ఆర్ అనేది ఒక ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో, ఐఎన్ఆర్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. యూజువల్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్న వాళ్ళకి డాక్టర్ చెప్తారు మీరు ఇంత ఐఎన్ఆర్ మెయింటైన్ చేయాలి అని. కామన్గా 2 నుంచి 3 వరకు, లేకపోతే 2.5 నుంచి 3.5 వరకు అది డాక్టర్ చెప్తారు. సో ఆ ఐఎన్ఆర్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వార్ఫేర్ని రెగ్యులర్గా తీసుకుంటూ వేరే మందులు కూడా ఈ రేట్ అంటే హార్ట్ బీట్ కంట్రోల్ అవ్వడానికి మందులు తీసుకుంటూ, సో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మందులు వాడాలి, లేదంటే స్ట్రోక్ వచ్చే రిస్క్ అది చాలా ఎక్కువ. ప్లస్ ఇంకొకటి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రాకుండా ఉండాలి అంటే ఎవరైతే ఈ ఆల్కహాల్ తీసుకుంటున్నారో ఎక్కువ వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం స్టాప్ చేయాలి, స్మోకింగ్ స్టాప్ చేయాలి. నెక్స్ట్ ఈ వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎక్కువ వెయిట్ ఉన్న పేషెంట్స్లో మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఈ మధ్యన చాలా ఎక్కువగా చూస్తున్నాం. అదే కాకుండా చాలామందికి నైట్ గురక తీసుకుంటారు చాలామంది. సో వాళ్ళు ఏంటంటే నైట్ బాగా గురక తీసుకుని నైట్ నిద్ర పట్టక పొద్దున పూట నిద్రపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా కామన్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేయాలంటే ఈ వెయిట్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ రాకుండా ఉండాలంటే. గుండె వేగాన్ని పెంచే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సమస్యకు కారణాలు చాలానే ఉన్నాయి. అయితే సమస్యను సకాలంలో గుర్తించి వేగంగా వైద్య సాయం పొందగలిగితే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ నుంచి త్వరగా బయటపడవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో వేధించే సైనస్ బాధల నుంచి ఉపశమనం కోసం నీళ్లలో కాస్త పసుపు, వేపాకును వేసి బాగా మరిగించి ఆపై ముఖానికి ఆవిరి పట్టండి. సైనస్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.